మై ఏంటి ఇంకా కూర్చున్నావు? రెడీ అవుతా కన్నా టైం ఉంది కదా మనకి అపాయింట్మెంట్కి. అపాయింట్మెంట్ టైం అంటే దానికి కనీసం పావు గంట ముందన్న అక్కడ రీచ్ అవ్వాలి. వెళ్దాం రెడీ అవ్వు. వెళ్దాం శివన్, జస్ట్ డ్రెస్ మార్చుకోవాలి, మొత్తం రెడీ అయ్యే ఉంది. నేను అట్లనే కూర్చున్నా. బ్రేక్ఫాస్ట్ తినేసి అబ్బా, గుడ్లు గుడ్లు గుడ్లు. జ్యూస్ జ్యూస్ ఒకటి తాగలేదు. తిడుతున్నాడా డాక్టర్? అయినా నీకు బుద్ధి లేదు. రోజు బోర్ కొడుతుంది శివ. బోర్ కొట్టకుండా ఉండడానికే కదా తీసుకొచ్చా, అందులోనే ట్రై చేయొచ్చు కదా. ఏంటది అవ్వమ్మో, అవన్నీ నేను పంచాయతీలో పెట్టుకోలేను, నాకు అస్సలు తెలియదు. ఇంకా అది కూడా తెచ్చిచ్చింది కాకుండా అవి కూడా నేనే నేర్పియాలా? శివ అది నేను ఒకటి నొక్కబోయి ఒకటి నొక్కేసి ఒకటిలాగా అయింది అనుకో, అని లేవు. ఉన్నాయా 4-5 బటన్లు? దేనికి? నాకు తెలియట్లేదు, ఆ మాన్యువల్ చదివినా నాకు తెలియట్లేదు. నువ్వు మాన్యువల్ ఆటోమేటిక్ కాదు కానీ లే. ఏంటి లేచి అటు ఇటు తిరిగి అట్లా కూర్చోదు లేవు. ఇవాళ నీతోనే కొత్తది తయారు చేపించి తాపిస్తుందా? ప్రయోగాలు వద్దు ప్లీజ్. ప్రయోగం ఏం లేదు, జ్యూస్ తో పాటు ఇంకొంచెం హెల్దీ కూడా నేర్పిస్తా. తెప్పించావు అది, మన ఇంట్లో ఆల్రెడీ మిక్సీ ఉంది కదా కన్నా, మొన్నే తీసుకున్నా మెగారో మిక్సీ. అంటే లోపల తిరిగే బ్లేడ్ ఉన్నాయని మిక్సీ అయిపోతాయా? మరి ఇదేంటిది కెటిలా? చెప్తా. ఏమో తెప్పించానండి సర్ప్రైజ్ గా, అది ఏంటో దానికి ఏం పంచాయతీలో నాకైతే తెలియదు, ఒకసారి వెళ్ళి చూద్దాం. అండ్ ఏమన్నా అంటే సమ్మర్ కదా, హరి నీకు కూడా యూజ్ అవుతుంది, నీకు కూడా యూజ్ అవుతుంది, తర్వాత ఫ్యూచర్ లో పుట్టే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, అందరికి చాలా బెనిఫిషియల్ గా ఉంటుందని చెప్పి ఏమో చెప్పారు. వెళ్ళి చూద్దాం రండి. ఇదేంటి చెప్పు? కెటిల్. షేప్ లో ఉండి ప్లగ్ కనెక్షన్ ఇచ్చే ముందు ఇది వస్తే కెటిలేనా? కెటిలే. ఏంటిది? ఇది అగరోది నట్ మిల్క్ మేకర్. ఓకే, ఏం చేయాలి దీంతో? మనం నట్స్ వేసి ఇట్లా కాసేపు దండం పెట్టేస్తే మిల్క్ అది రెడీ చేస్తాం. చెప్పు. నట్స్ అంటే ఏమేమి ఉన్నాయి నీకు తెలిసి? వీడు చూడకు. అంటే డ్రై ఫ్రూట్స్ అన్ని నట్స్ కిందకే వస్తుంది. క్యాషూ, బాదాం, పిస్తా, ఇవన్నీ కూడా నట్సే. సన్ఫ్లవర్ సీడ్స్. పిస్తాతో మిల్క్ తీస్తారా? నాకు తెలియదు, ట్రై చేద్దాం మధ్యలో ఒకసారి. ఇవి ఎందుకు నానబెట్టమన్నా? రాత్రి నానబెట్టి ఇచ్చుంచా. నువ్వు ఇట్లాంటి బద్ధకం పనులు ఏం చేయట్లే కదా. ఆల్మండ్స్, నట్స్ తోని మిల్క్ తీయొచ్చు, కోకోనట్ తోని మిల్క్ తీయొచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు, మిల్క్ బాయిల్ చేసుకోవచ్చు, వాటర్ హీట్ చేసుకోవచ్చు. ఓకే, దాంట్లో అంటే ఒకేసారి అన్నీ ఏమని కాదు, తెలుసు ఇన్ని చేసుకోవచ్చు అని. జనరల్ గా మేమంటే ఆల్మండ్ మిల్క్ బయట కొంటాము. సో హరినికి డాక్టర్ ఏం చెప్పిందంటే న్యూట్రిషన్ ఆ బయట కూడా వద్దని చెప్పే నేనేం చెప్పానంటే ఇంట్లోనే చేసుకుందామన్నా. అబ్బా అది పెద్ద ప్రాసెస్, దీన్ని నానబెట్టాలి, తర్వాత మిక్సీ పట్టాలి, దాన్ని వడగట్టాలి, అప్పుడు బాయిల్ చేసి అన్ని వాడాలి అన్నది. నీ బతకం మొత్తానికి కలిపిదే ఈజీగా అయిపోతుంది. నానబెట్టేసి అందులో వేసేసి వాటర్ వేసేసి అవసరం లేదు, లాస్ట్ లో స్టెయినర్ చేస్తాం కాబట్టి సరిపోతుందా? అదే బాయిల్ చేసేస్తుందా? చూడిగో నీకు ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాడు చూడు. సోయా మిల్క్, జ్యూస్, వాటర్, నట్ మిల్క్, ఆప్షన్. ఇప్పుడు ఇవే పెట్టా, నెక్స్ట్ టైం సోయాది కూడా చేసుకోవచ్చు మనం. ప్రీసెట్ టైం అంటే దీంట్లో ఆల్రెడీ డిఫాల్ట్ ఇచ్చేస్తుంది నీకు మినిమం మాక్సిమం లెవెల్స్ కి తగ్గట్టు. ఇక్కడే పెట్టాను నేను, బుక్ లో చూస్తావు తప్ప ఇవి చూడవు. అంటే మనకి ఇచ్చారు కదా ఎంత యాడ్ చేయాలి, వాటర్ ఏం చేయాలి అని. అంటే కొంచెం కొంచెం క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే ఇక వీళ్ళు ఇచ్చిన మెజరింగ్ కప్ తో నువ్వు చూసుకోవచ్చు. ఓకే, మనకేగో ఓపెన్ చేస్తే మినిమం మాక్సిమం 2 లెవెల్స్ ఉన్నాయి. అది క్లీనింగ్ చేసి రెడీగా ఉంచుకున్నా. ఆ మాక్సిమం లెవెల్ వరకు పెట్టుకుంటే చాలు, లేదంటే మళ్ళీ బయటికి స్పిల్ అవుతుంది. మినిమం తగ్గకుండా పెట్టుకో. ఓకే, ఇది ఎక్కువ ఎవరికి యూస్ అవుతుంది అంటే లాక్టో అలర్జీ ఉన్న వాళ్ళకి. అంటే మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ చాలా మంది తిన్నారు కదా, వాళ్ళందరూ ఆల్మండ్ మిల్క్ వాటికి షిఫ్ట్ అయ్యారు. అవును, ఆబ్వియస్లీ. అండ్ డైట్ చేసే వాళ్ళు కూడా ఆల్మండ్ మిల్క్. ఇంకా బయట దొరికే కల్తీ సంగతి మనకి తెలిసిందే కదా, అవి వద్దు అని చెప్పి రిస్క్ ఎందుకు. అందులో నువ్వు ఇప్పుడు ఒట్టు మనిషి కాదు, స్పెషల్ కేరా బాగా. సో బయట నుంచి మనం ఆల్మండ్ మిల్క్ తెచ్చినా దాన్ని లైఫ్ టైం లైక్ 2 days వాడేయాలి, అట్లా ఏదో ఓపెన్ చేస్తే ఉంటుంది సెకండ్ ఓపెన్ డే క్లోజ్. సో అందుకని శివ ఏమన్నాడంటే నువ్వే చేసుకోవచ్చు కదా అంటే, ఈ ప్రాసెస్ అంతా నా వల్ల కాదంటే ఇంక అందుకే ఇది తెప్పించినట్టున్నారు. ఇది ఈజీ అంట, చూద్దాము. సో ఆల్రెడీ నానబెట్టేసాను కాబట్టి ఈ బాదం వేసేనా? నాన్న కాదు నేను పెట్టాను. అదే నువ్వు సోక్ చేసి అంటున్నావా? వేసేసాం. ఇప్పుడు వాటర్ ఎలా వేయాలన్న మెజరింగ్ ఇక్కడ నుంచి వేసుకోవాలి. మెజరింగ్ అవసరం లేదు, మినిమం మాక్సిమం ఉంది కదా. ఉంచు, న్యూట్రిషన్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి, సోక్ చేసాం కాబట్టి. కడిగే పెట్టానులే కానీ చూడు దాన్ని మొత్తం ఎంత మంచి కలర్ ఎట్లా వచ్చిందో. ఇంకో ఇంకా మినిమం దగ్గరలోనే ఉంది. కొంచెం మనం థిక్ కావాలంటే థిక్గా ఇట్లా
సో మినిమం లెవెల్ వరకు వేసేసా వాటర్ చాలు. ఓకే, మినిమంకి మ్యాక్సిమంకి మధ్యలో పెట్టా. ఇప్పుడు ఇది మిల్క్ అయిపోతుందా? ఎట్లా పోదు, మూత పెట్టాలి ఫస్ట్. మూత పెట్టేదాకా ఇగో నీకు సెన్సార్ ఏం చూపించదు, మూత పెడితేనే ఎర్రర్లోనే ఉంటుంది. మూత పెట్టి కూడా ఇగో అటు ఇటు తిప్పుకోకుండా చూడిగో ఈ యారో ఉంటుంది, ఈ యారోకి ఈ యారో మ్యాచ్ చేసుకొని పెట్టు. ఓకే, ఈజీ. రన్నింగ్లో ఉన్నప్పుడు ఇటు సైడ్ ఎల్లు పెట్టొద్దు, ఎందుకంటే ఇక్కడ స్టీమ్ బయటికి వెళ్తుంటుంది. ఓకే, ఇప్పుడు ఏం నొక్కాలి ఇక్కడ? ఇక్కడ ఫంక్షన్ దాంట్లోకి వెళ్ళి నట్ మిల్క్ వచ్చే వరకు స్లోగా నొక్కు. జ్యూస్ వచ్చింది, వాటర్, నట్ మిల్క్. ఓకే, 15 minutes టైం చూపించేసింది మనం పెట్టిన దానికి. సెట్ చేయాలా? ఆగు, అది ఒకసారి ఎస్టిమేట్ చేసేసుకుంటుంది వెయిట్ అయ్యి. ఫస్ట్ కెటిల్లో బాయిలింగ్ లాగా వచ్చింది, తర్వాత బ్లెండ్ కూడా అవుతుంది. ఓకే, ఇప్పుడు నువ్వు పెట్టిన దానికి పావు గంటలో అయిపోయింది. అంటే మనం ఇంకా నీ కిందికి వచ్చినప్పుడు హరి నీకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే ముందు ఇది పెట్టేసేసుకొని ఏం చేసేస్తా, బ్రేక్ఫాస్ట్ అన్ని ప్యాక్ చేసి బస్ వచ్చేలోపు మిల్క్ రెడీ ఉంటుంది, పోసేసి చేయొచ్చు. నైస్. దీంతో కోకోనట్ మిల్క్ చేసాం అనుకో, నేను తాయి గ్రీన్ చికెన్ కర్రీ చేసుకోవచ్చు, కోకోనట్ రైస్ చేసుకోవచ్చు. కోకోనట్ రైస్ చేయమన్నారు అందుకేనా? ఏంటి సౌండ్? అది మంచిగా గ్రైండ్ అవుతుందా? ఓకే సరే, ఇందులో 15 minutes అయిపోయేలోపు మనం మళ్ళీ వద్దాం. టైమర్ అయిపోయింది, ఆగిపోయింది. ఒకసారి స్లోగా. హే వావ్, చాలా బాగా వచ్చింది కదా. మనం వాటర్ మంచిగా తక్కువ వేసాం కాబట్టి. సో మేము ఆల్రెడీ ఇది పొట్టుతో ఉన్నది పీల్ చేయకుండా వేసేసాం కాబట్టి అందుకే ఇలా. కావాలంటే అలా కూడా తాగేయచ్చు, మన ఇష్టము. ఏదైనా మిల్క్ షేక్స్ అట్లా చేసుకున్నప్పుడు. ఇది కూడా పాడేయక్కర్లేదు, మనం దీంతో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు, ఆల్మండ్ స్వీట్ చేసుకోవచ్చు. ఆల్మండ్ మిల్క్ రెడీ. ఇక్కడ నుంచి మనం బయట కొనుక్కోవాల్సిన పని లేదు, అన్నీ నీట్గా రెడీ అయిపోయింది. సో మేము వేసిన ఆల్మండ్స్కి మనకి క్వాంటిటీకి తగ్గట్టు మనం వాటర్ కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఫుల్ గ్లాస్ పైన వచ్చేసింది, ఇది ఫుల్ గ్లాస్ పైన వచ్చింది, కానీ దీంట్లో కొంచెమే పోసాము. మనం అన్ని ఆల్మండ్స్ వేసినా కూడా తొందరగానే గ్రైండ్ అయ్యి మంచిగా వచ్చేసింది. ఇగో లోపల ఇన్నర్ బాడీ చూడు, ఇదంతా మంచి స్టైల్నెస్ స్టీల్. దాంతో పాటు బ్లేడ్స్ కూడా చూడడానికి చిన్నగా ఉన్నాయి కానీ సూపర్ షార్ప్ స్టెయిన్లెస్ స్టీల్, అది కూడా ప్రాపర్ స్టైల్నెస్ స్టీల్ తోని మొత్తం చేశారు. అందుకని ఆ షార్ప్నెస్ కి చూడు, మనం అంత వేసినా కూడా మ్యాక్స్ 15 minutes లోపే అయిపోయింది. మనం వేసిన క్వాంటిటీకి ఇంకొంచెం తగ్గించుకుంటే 10 minutes లో రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఇది క్లీనింగ్ ఎట్లా కన్నా, ఇప్పుడు మనం నెక్స్ట్ లంచ్ టైంకి కోకోనట్ మిల్క్ కావాలి కదా మనకి. ఇగో దానికి కూడా పెద్ద టెన్షన్ లేదు. ఇప్పుడు ఈ మినిమం లెవెల్కి వాటర్ పోసానా, ఈ సైడ్స్ ఉన్నాయి చూడు, జస్ట్ మిగతా బ్లేడ్ అన్నీ కూడా వెళ్ళిపోతుంది. లాస్ట్లో తీసేటప్పుడు ఇగో జస్ట్. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఒక 1 minute క్లీనింగ్ ఎంత టైం పడుతుందో తెలియదు నీకు. ఇక్కడ ఫంక్షనల్ దానికి వెళ్ళి మనము వాటర్, నట్ మిల్క్, సేల్స్, క్లీన్ 1 minute సెలెక్ట్ చేసావుగా, వదిలే. అది స్టార్ట్ అయిపోయింది చూడు, అనుకున్న దానికన్నా ఎంత నీట్గా క్లీన్ అయిందో. ఒక క్లాత్ నీట్గా తుడిచేసుకొని పక్కన పెట్టేసుకోవడం, డ్రై అయిపోతే సరిపోతుంది. ప్రాసెస్ చాలా ఈజీ ఉంది. ఎవరికైనా నిజంగానే లాక్టో ఎలర్జీ ఉన్న వాళ్ళు మిల్క్స్ కోసం, లైక్ ఆల్మండ్ మిల్క్ బయట నుంచి తెచ్చుకొని తొందరగా పాడైపోతుంది అనుకునే వాళ్ళకి ఇది ఫ్రెష్గా చేసుకోవడానికి చాలా బాగుంది. అండ్ అంతేకాదు, మనము నట్ మిల్క్స్తో పాటు ఇంకా చాలా ఆప్షన్స్ ఇచ్చారు కదా మనకి. జ్యూస్ చేసుకోవచ్చు, కెటిల్ లాగా వాటర్ ని హీట్ చేసుకోవచ్చు, మిల్క్ బాయిల్ చేసుకోవచ్చు. ట్రావెల్ ఫ్రెండ్లీ. ఈ వైర్ ఉందా, డిటాచబుల్ది, తీసేసి ఆ వైర్ బ్రష్ ఇందులో వేసి మూత పెట్టుకొని తీసుకొని వెళ్ళిపో. ఇది మెజరింగ్ జారా, అసలు దాంతో కూడా పని ఉండదు. ఫస్ట్ 2 సార్లు నీకు డౌట్ ఉంటుంది, తర్వాత ఇప్పుడు అర్థం అయిపోయింది కదా. ఆ మినిమం మ్యాక్సిమం కరెక్ట్గా చూసుకో, ఇవి వేసుకో, అంతే. బడ్జెట్ ఫ్రెండ్లీయా, పెద్ద కాస్ట్ ఏం కాదు, తక్కువే. సో ఎస్, మీరు కూడా ఈ ప్రోడక్ట్ని కొనుక్కోవాలి అనుకుంటే మేము కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాం కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా యూస్ఫుల్ నట్ మిల్క్ మేకర్ అనమాట. కాస్ట్ తక్కువే కానీ క్వాలిటీ సూపర్ ఉంది. క్వాలిటీ అయితే అమేజింగ్ ఉంది. ఇప్పుడు పొట్లో వాళ్ళు కదులుతున్నారు, బిల్ట్ క్వాలిటీ చూస్తే మీకే తెలిసిపోద్ది పట్టుకొని. వీళ్ళకి నచ్చినట్టుంది, కొంచెం పాలు తాగితే కదులుతూ ఉన్నారు. తొందరలో మళ్ళీ లంచ్ టైంకి కోకోనట్ మిల్క్ చేసుకుని. ఈ లోపు మేము అలా హాస్పిటల్కి వెళ్ళి నా అప్డేట్స్ ఏంటో కూడా మీకు చూపించాము. రెడీ అవ్వు, హాస్పిటల్కి బయలుదేరి అక్కడ కలుద్దాం. లెట్స్ గో, కమ్. నాకు గ్రోత్ స్కాన్ అనమాట ఇవాళ. సో ఆల్రెడీ నిన్న నాకు బ్లడ్ టెస్ట్ జరిగిందనమాట. సో నేను ఇవాళ గ్రోత్ స్కాన్కి వెళ్ళాలి అంటే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకొని రమ్మన్నారు. కంప్లీట్ బ్లడ్ పిక్చర్, థైరాయిడ్, షుగర్కి సంబంధించింది. సో దానివల్ల నిన్న నాకు 3 times బ్లడ్ తీశారు. ఎంత నీరసంగా ఉందో తెలుసా,
ఇప్పటికీ నీసం కళ్ళు తిరుగుతున్నాయి నాకు యూనో. బట్ స్టిల్ యూనో శివ ఏం చేశాడంటే, నేను బ్లడ్ తీసేది అవన్నీ నేను ఏం రికార్డ్ చేయకుండా సైలెంట్గా, అంటే కంప్లీట్ ఆ 3 hours ఏం తినకుండా ఉంటేనే బ్లడ్ తీస్తారంట. అండ్ మధ్యలో షుగర్కి సంబంధించి నాకు గ్లూకోజ్ ఏదో ఇచ్చారు, అది ఒకటి తాగమన్నారు అంతే. సో ఆ గ్యాప్లో నేను పడుకున్నప్పుడు శివ ఏం చేశారో ఒకసారి చూడండి. హలో మేడం లే. తర్వాత చేస్తా శివ, స్నానం ఇప్పుడు కాదు. చేతులకు స్టిక్కర్లు ఏంటి చూపి, ఇటు సైడ్. పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? రికార్డ్ ఎందుకు చేస్తున్నావు? అది తీసి ఇంత బ్లడ్కి నువ్వు అంత స్టిక్కర్లు స్టిక్కర్ శివ నేనేం వేయలేదు శివ, వాళ్ళే వేశారు. ఇంకొక రౌండ్ ఉంది ఇప్పుడు, 3 times టెస్ట్ ఉంది ఇవాళ. నీకు స్టిక్కర్లు రౌండ్లు అట్లా అనిపిస్తున్నాయా? ఎంత బ్లడ్ తీసారు అనుకున్నావు? అట్లా 2 times. ఇప్పుడు చూడు, ఈ హ్యాండ్కి ఒకసారి తీసారు, ఈ హ్యాండ్కి ఒకసారి తీసారు. 1 hour గ్యాప్ ఫ్రెష్ బ్లడ్ వచ్చేస్తుంది ఏమంటే. నువ్వు రికార్డ్ ఎందుకు చేస్తున్నావు? స్నానం చేయలేదు ఇంకా, పిచ్చి పిచ్చిగా ఉంటుంది. అరే ఇంట్లో ఎవరైనా ఇప్పుడు సీరియల్లో లాగా మేకప్ వేసుకొని మరి సీరియల్లో మాత్రం ఏ మధ్యరాత్రి లేచినా కూడా మొత్తం హెయిర్ స్టైల్ చేసి మరి లేచే ఉంటారు, ఇల్లంతా లైట్లు వేసే ఉంటాయి. నేను లేచాను, ఇప్పుడు ఈయన రికార్డ్ చేస్తున్నాడు కాబట్టి నేను కెమెరానే చూసి మాట్లాడతా. శివతో మాట్లాడట్లేదు, నేను కట్టిఫ్ అయిపోయాను ఇప్పుడు. ఎందుకంటే అసలు నాకు ఇన్ఫామ్ లేకుండా రికార్డ్ చేస్తూ ఉన్నాడు, అది కూడా పిచ్చిగా. నేను లేచి హరిని రెడీ చేసి స్కూల్కి పంపించి, ఒక రౌండ్ 8 o'clockకి బ్లడ్ ఇచ్చి, ఒక రౌండ్ 9 o'clockకి బెడ్ ఇచ్చి, ఇంకో రౌండ్ ఇప్పుడు 10 o'clockకి ఇవ్వాలి. ఇది నాకు గ్రోత్ స్కాన్కి ముందు కంప్లీట్ సిబిపి, థైరాయిడ్, షుగర్ ఇవన్నీ టెస్టులు చేయించుకొని రమ్మన్నారు. ఎందుకంటే ఏమన్నా ఉంటే మనకి ముందే అలర్ట్గా చెప్తారు కదా డాక్టర్స్ అన్నీ కూడా బిఫోర్గానే. ఒకప్పుడు ఇన్ని లేవు, ఇప్పుడైతే ఇన్ని ఉన్నాయని అత్తయ్య కూడా చెప్తున్నారు. మా అప్పుడు జస్ట్ శివ డెలివరీ టైంలో 350కే నాకు మొత్తం డెలివరీ అయిపోయింది అన్నారు. ఇప్పుడు 350కి ఒక టెస్ట్ కూడా రావట్లేదు. కాకపోతే నాకైతే ఇలా చెప్పారు. టాబ్లెట్స్ అక్కడ పెట్టాను చూడు, నా మొత్తం మూట టాబ్లెట్స్ మూట. ఇవాళ ఫుల్ తినేసి మళ్ళీ బ్లడ్ కవర్ చేసుకోవాలి మనం. హ్యాపీ యానివర్సరీ అన్నయ్య. సో చూసారు కదా, ఇలాంటివి చేస్తూ ఉంటాడనమాట ఇంట్లో ఉంటే నన్ను ఏడిపించడానికి. సో ఆ రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి. అంటే రిపోర్ట్స్ చూస్తే నాకు అర్థం కాదు, డాక్టర్ చూసి చెప్పాలి ఏంటి అప్డేట్స్ అన్నది. అండ్ ఇవాళ గ్రోత్ స్కాన్ కూడా కాబట్టి, అండ్ మీ అందరికీ తెలుసు దిస్ ఈజ్ మై 7th month. సో ఆల్రెడీ 7th month స్టార్ట్ అయిపోయి 2 weeks అవుతుంది. సో ఇవాళ గ్రోత్ స్కాన్కి వెళ్తే నాకు చెప్తారు డాక్టర్ అన్నీ ఓకేనా, బేబీ ఎలా ఉంది, మొత్తం హెల్త్ ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి, నేను ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా నేను ఏమైనా బెస్ట్గా చేయొచ్చా. యోగా చేయమన్నారు డాక్టర్, కానీ ఆ యోగా ఏం చేయాలో తెలియట్లేదు కాబట్టి నేను ఏం చేయట్లేదు. జస్ట్ వాకింగ్ అయితే చేస్తున్నాను, స్టెప్స్ ఎక్కుతున్నాను దిగుతున్నాను కాబట్టి ఇవైతే డాక్టర్కి చెప్తాను. ఇప్పుడు అడగాలి డాక్టర్ని, యోగాకి రిలేటెడ్ ఏమన్నా నాకు వీడియోస్ చూస్ చేయమంటారా, ఎక్కడైనా జాయిన్ అవ్వమంటారా, లేదంటే కంపల్సరీయా, లేదంటే ఇవి చేస్తే సరిపోతుందా ఏంటన్నది అన్నీ కూడా నేను హాస్పిటల్కి వెళ్తే తెలుసుకుంటాను. అండ్ యూ నో వాట్, ఇవాళ నేను శివానే కాకుండా నా హాస్పిటల్ అపాయింట్మెంట్కి ఫస్ట్ టైం అత్తయ్య రాబోతున్నారనమాట. అంటే హరిణి టైంలో మ్యాక్సిమం శివ బిజీ ఉంటే మ్యాక్సిమం అత్తయ్య అండ్ మా ఆడపడుచు వచ్చారు అండ్ శివ కూడా వచ్చారు. సో ఇప్పుడు ఈ సెకండ్ బేబీకి ఫస్ట్ టైం అత్తయ్య రాబోతున్నారు హాస్పిటల్కి. సో ఐఎమ్ లిటిల్ ఎక్సైటెడ్ అండ్ నర్వస్గా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ డాక్టర్కి చెప్తారు ఎంత తింటున్నా తినట్లేదని చెప్తారు, మళ్ళీ ఆవిడేం చెప్తుందో మళ్ళీ అత్తయ్య దానికి ఇంకా యాడ్ ఆన్స్ చేసిస్తూ ఉంటారు. ఈ శివ ఇంకా అత్తయ్య వస్తే రూమ్లోకి తీసుకెళ్ళకుండా ఒక్కసారి వెళ్ళొస్తే బెటర్ అనిపిస్తుంది. సో చూడాలి. అండ్ ఇవాళ నాకు ఒక ఇంజెక్షన్ కూడా ఉందని చెప్పింది డాక్టర్. ఐ డోంట్ నో, ఐఎమ్ రియలీ కన్ఫ్యూజ్డ్ అండ్ బ్లాంక్ మైండ్ గైస్. లెట్స్ గో. ఇవాళ మమ్మీ మన రెగ్యులర్ డాక్టర్ ఉందో లేదో చూడాలి, లేదంటే ఏ డాక్టర్ ఉన్నా కూడా లోపలికి వెళ్ళి సరిగ్గా తినట్లేదని చెప్తావా? సరిగ్గా తినట్లేదని నేనైతే ఒప్పుకోను, అత్తయ్య కూడా ఒప్పుకోను. నేను తింటున్నా, అత్తయ్య తెలుసు. టైం కాగానే నేను అలారం పెట్టుకుని మరీ తింటున్నా. నా బుర్ర కూడా తింటుంది మా. అప్పుడు 100 grams తినేది ఇప్పుడు కాస్త 150 grams. లేదు అత్తయ్య 200 grams తింటున్నా. బుర్ర గురించి చెప్తుంది మమ్మీ. బుర్ర అయితే ఎక్కువ తింటుంది. ముందు ఎంట్రన్స్. ఇప్పుడు అన్ని కమ్యూనిటీస్ కడుతున్నారు చూడు, దాంట్లో ఒక సపరేట్ గా ఒక రూమ్ కడతారు. ఏది ప్లే ఏరియా వీటిలాగా అట్లా ఉంటాయి. అదేంటి
మెడికల్ షాప్ లేడీస్ ఇట్లా మెంటల్ గా టార్చర్ పెట్టే వాళ్ళకి క్లాసెస్ తీసుకోవడం. హస్బెండ్స్ చేసేసా. ప్రెగ్నెంట్ వైఫ్ కి టార్చర్ చేస్తారు కదా వాళ్ళకి. మనం తీసుకునే దాంట్లో అడుగుదామే, ఇట్లా మనం పెడదామా మెంటల్ రిహాబిలిటేషన్ సెంటర్. ఓన్లీ మెన్స్ కి. వాళ్ళందరూ అక్కడే ఉంటారు, ఆఫీస్ నుంచి రాగానే ఇంటికి పోరు. ఓన్లీ మెన్స్ కి, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారు చూడు, వాళ్ళకి మూడ్ స్వింగ్స్ చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళ husbands హస్బెండ్స్ కోసం. అందరికి ఆల్రెడీ ఇట్లా మీరు ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ట్రైన్ చేయాలన్నమాట. బాగుంది పద సో హాస్పిటల్. ఇలాంటిది మనం ఒకటి ఇన్నోవేట్ చేసి పెట్టాలి. అందులో ఫస్ట్ మెన్ కి మళ్ళీ గిఫ్ట్స్ కూడా ఉంటాయి. వీళ్ళిద్దరే అక్కడ ఫౌండర్స్ అయ్యేటట్టున్నారు. ఎవ్రీ టైం శివకి ఫార్మాలిటీ ఉంటుందన్నమాట. గ్రోత్ స్కాన్ అంటే మొత్తం ఒక ఫామ్ ఇచ్చి ఫిలప్ చేయమంటారు, ప్రతిసారి కొత్త వేస్తారు. సో దిస్ ఈస్ మై హాస్పిటల్, ఇది ఫీటల్ మెడిసిన్. సో ఇందులో స్కాన్ జరుగుతుంది. అయిపోయింది వాటి చెకప్. మళ్ళా తిట్టింది డాక్టర్, ప్రోటీన్ ఇంటేక్ తీసుకోమని అది తిట్టారు. తప్ప ఇంకన్నీ తీసుకుంటుందని చెప్పి. దానివల్ల కొంచెం వీక్లీ 10 daysకి రమ్మంది. ఇప్పుడు కొంచెం వెయిట్ ఇంక్రీజ్ అయ్యే వరకు. నీది కాదు బేబీ అయితే మొత్తం ప్రోటీన్ ఇంక్లూడ్ చేయాలంటావు. రేపు పాపం అందరూ కామన్గా అడుగుతున్నారు క్వశ్చన్, మీరు ఏ డాక్టర్ దగ్గరికి ఇక్కడికి వస్తున్నారు యాక్చువల్లీ ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరు బెస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. ప్రాబ్లం లేదు, మేము వచ్చే డాక్టర్ పేరు హిమబిందు అండి, నాకు తెలిసిపోతుంది. ఇది యాక్చువల్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయింది, బట్ రెయిన్బో డాక్టర్స్లో అందరూ బెస్ట్ అయిన వాళ్ళు కాబట్టి ఇక్కడ. సో ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు డాక్టర్ నాకు హిమబిందు గారు ఆవిడ అపాయింట్మెంట్ దొరికింది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ వైజ్ అని చెక్ చేసినా కూడా, సో నాకు ఆ డాక్టర్ ఫస్ట్ అపాయింట్మెంట్ దొరికింది కాబట్టి ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ విత్ దట్ డాక్టర్. సో చాలామంది అడిగారు కాబట్టి హిమబిందు డాక్టర్ గారు. అండ్ ఇక్కడ చాలా డాక్టర్స్ ఉన్నారు, సో అందరూ కూడా ఎక్స్పీరియన్స్డే. సో కాబట్టి మీరు ఎవరితో చూపించుకున్నా కూడా కంగారు పడిపోయి భయపడాల్సిన అవసరమే లేదు. మనకున్న ప్రాబ్లమ్స్ మనం ప్రాపర్గా డాక్టర్తో షేర్ చేసుకోగలిగితే ఎవరైనా కూడా బెస్ట్ సొల్యూషన్ ఇస్తారు. కాబట్టి ట్రై టు ఓపెన్ ఆల్ ద ప్రాబ్లమ్స్ విత్ ద డాక్టర్ సో దట్ మనకి మంచిగా చెప్తారు. అండ్ ఇంకేం డౌట్ అడిగారు మీరు? అదే మనకి కామెంట్స్లో వస్తున్నాయి చెప్పాను. ఎస్, సో ఇది ఇప్పుడైతే నాకు స్కాన్ అయింది. ఏం స్కాన్? ఇది గ్రోత్ స్కాన్ ఉండింది. కాకపోతే నేను బరువు మీరు పెరగడం కాదు, పొట్టలో బేబీ పెరగాలని చెప్పి ఇది డాక్టర్ నన్ను కొంచెం తిట్టారనమాట. సో ఇంకా అత్తయ్య ఇంకా శివ కూడా వచ్చారు కాబట్టి ఇంకా ఇప్పుడు నా డైట్ ప్లాన్ అంతా కూడా మార్చాలంట. ఐ మీన్ లైక్ కార్బ్స్ ఎక్కువ తీసుకోకండి, అండ్ లైక్ అన్నం ఎక్కువ ప్లేట్లో అన్ని పెట్టుకుంటే. ఇవాళే వచ్చారు చూడు అత్తయ్య, పోయి డాక్టర్ నన్ను తిట్టే రోజే. ఎగ్ తినమంది, పన్నీర్ తినమంది, తిట్టింది డాక్టర్. వీళ్ళందరూ తిట్టించారు మంచిగా. అత్తయ్య ఇంకా శివ నన్ను తిట్టించారు. తినట్లేదని చెప్తున్నారని. తింటున్నానా లేదా కరెక్ట్గా చెప్పు. ఆ బేబీ వెయిట్ తక్కువ ఉంది, మమ్మీ వెయిట్ పెరుగుతుంది కానీ బేబీ కాదని చెప్పి తిట్టింది. సరే ఇప్పుడు బేబీ ఫేస్ చూస్తావా? బేబీ ఫేస్ చూస్తావా? కెన్ యూ సీ దిస్ ఫేస్? ఇగో ఐస్, లిప్స్. లుక్ ఎట్ హర్ ఫేస్. ఇగో ఐస్ క్లోజ్ చేసి ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టుకున్నారు శివ, ఇట్లా పెట్టుకున్నారు చెయ్యి. ఫోజ్ ఇచ్చారటవా? ఇవి నార్మల్ బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్. ఇది కూడా బేబీదే, మొత్తం మనకి హెల్త్ అప్డేట్ చేస్తుంది. ఇవి 3D ఇమేజెస్. ఇప్పుడు నీకు ఎక్కడ కనిపిస్తుంది చూడు బేబీ. ఇప్పుడు క్లియర్. ఎంత బుజ్జి అయితే నాన్న ఇంకా అత్తే నన్ను తిట్టించారు డాక్టర్తో. నువ్వు వస్తే నువ్వు కూడా కలిసి తిట్టేదాన్ని. రోజు డాక్టర్ చెప్పింది ప్రోటీన్ తినాలంట. నువ్వు కూడా తినాలని అంటే బుర్ర తినడం కాదు, కాదండి. చికెన్, అవి కార్బ్స్. ఇంకా రాజ్మా నీకు స్కూల్లో పెడతారు కదా ప్రోటీన్ ఫుడ్, అవి తినమంటున్నారు. హే గాయ్స్, సో కింద మాట్లాడదామంటే కుదరలేదు. సో ఇవాళ హాస్పిటల్ అపాయింట్మెంట్ అంతా కూడా బాగా జరిగింది. అండ్ అత్తయ్య కూడా వచ్చారు కాబట్టి బాగా జరిగింది. కాకపోతే వాళ్ళ అత్తయ్య వచ్చినప్పుడే ఎక్కువ కంప్లైంట్స్ చెప్పారనిపించింది డాక్టర్. అంటే జనరల్గా ఉన్న ఇష్యూసే.
అది చెప్పాను కదా, కొంచెం ఫీటస్ బేబీది వెయిట్ తక్కువ ఉంది, కొంచెం ప్రోటీన్ తినమని చెప్పారు నాకైతే. అంటే కొంచెం అటు ఇటు ఉండొచ్చు అని చెప్పేసి అని అన్నారు. కాకపోతే ప్రోటీన్ తీసుకోవాలి కంపల్సరీ. మీరు ప్రోటీన్ సరిగ్గా తీసుకోవట్లేదంటే నేను జనరల్గా ఒప్పేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఎగ్స్, మిల్క్ చాలా చికాగ్గా అనిపిస్తుంది. కాకపోతే ఇంకా ఇలాంటి టైంలో కంపల్సరీ తీసుకోవాలి కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి ఒక మెడిసిన్ లాగా అలవాటు చేసేసుకొని డెఫినెట్లీ నా నెక్స్ట్ అపాయింట్మెంట్ కల్లా నేను డాక్టర్కి ప్రామిస్ చేసి వచ్చాను, లైక్ అన్నీ బ్యాక్ టు నార్మల్ తెచ్చుకుంటాను అని చెప్పేసి. హోప్ఫుల్లీ అది జరగాలని కోరుకుంటున్నాను. సో మీ అందరు కూడా నాకు ఎప్పుడు బ్లెస్ చేస్తూ విషెస్ చేస్తూనే ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ పేరు పేరున. ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరందరూ నన్ను మీ ఇంట్లో అమ్మాయిలాగా అక్క, బావ, అన్నయ్య, వదిన అండ్ మీకు బేబీ హెల్తీగా పుట్టాలి, మీరు హెల్తీగా ఉండాలి, ఇలా ఎప్పుడు కూడా మీ కమెంట్స్ ద్వారా నాకు మీ ప్రేమను తెలియజేస్తుంటే నాకు నిజంగానే ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను నిజంగా నా బాటమ్ ఆఫ్ ది హార్ట్ నుంచి చెప్తున్నానండి. పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఐ హోప్ అండ్ నేను ఇందులో ఒకటి ఏంటంటే నేనే తీసుకోవట్లేదు కాబట్టి మొన్నదాకా చెప్పలేదు. సో ఎవరైతే ఇప్పుడే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళు ఉంటారో, లేదంటే ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తూ ట్రైన్ చేస్తున్న వాళ్ళు ఉంటారో, మెయిన్గా మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి ఫుడ్లో. సో ఫుడ్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటే మనకి మంచిది అండ్ పుట్టబోయే బేబీకి కూడా మంచిది. వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా హెల్తీగా బేబీ పుడతారనమాట. ఎగ్స్, రాజ్మా, చోలే, చనా ఇలాంటివి అండ్ పప్పులు, ఆకుకూరలు అండ్ పాలు. నాకైతే పాలు విత్ ఒక ప్రోటీన్ పౌడర్ ఇచ్చారనమాట. పాలలో వేసుకునే పౌడర్ కాకుండా ఇంకా విడిగా కూడా ఒక సప్లిమెంట్ తాగమని ఇచ్చారనమాట. సో నా వరకైతే అప్డేట్స్ ఇది అండి ఫ్రమ్ మై సైడ్. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ విజిట్ కల్లా అంతా సెట్ అయిపోవాలని కోరుకుంటున్నాను. మీరు కూడా అలాగే బ్లెస్ చేయండి. అండ్ చాలామంది శ్రీమంతం ఎప్పుడు అని అడుగుతూ ఉన్నారు. సో నేను చెప్పాను కదా 9th మంత్లో చేసుకుందాం అనుకుంటున్నాము. సో మాకు 5th or 9th మంత్ ఉంటుంది. 7th మంత్లో లైక్ చేస్తారో లేదో నాకు ఐడియా లేదు. సో లాస్ట్ టైం హరిన్ టైంలో కూడా నేను 9th మంత్లోనే శ్రీమంతం చేసుకున్నాను కాబట్టి ఈసారి కూడా 9వ నెలలోనే చేసుకోవాలనుకున్నాను కాబట్టి ఇంకా 1-2 మంత్స్ వెయిట్ చేసేస్తే శ్రీమంతం చేసేసుకుంటాను అనమాట. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. సో మీరు కూడా వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మెయిన్గా బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోదు. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్. లక్ష్మీదేవి మీద ఇంకొక లక్ష్మీదేవి పెట్టు. అత్తయ్య చాలా బాగుంది అత్తయ్య. ఎవ్రీ టైం ఏదో ఒక సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు అత్తయ్య. మా బంగారు తండ్రి పుట్టాక ఇంకా పెద్ద సర్ప్రైజ్. 10 ఏళ్ళకి నా లక్ష్మీదేవి, చిన్న లక్ష్మీదేవి ఇది. హ్యాపీ యానివర్సరీ శివ. హ్యాపీ యానివర్సరీ.